హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగంలో 49వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. అర్జునుడు విశ్వరూపాన్ని చూసి భయం చెంది, కృష్ణ పరమాత్మ నాకు చతుర్భుజ రూపమునే నాకు నువ్వు ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు కృష్ణ పరమాత్మను. దానికి సమాధానంగా భగవంతుడు చెప్తున్నాడు, మాతే వ్యధా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీ దృగ్మమేదం వ్యపేతభీ ప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్యా. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గధ పద్ములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనము భగవంతుని చూడాలంటే యథార్థంగా మనం భగవంతులకు అనుగ్రహం వల్లే భగవంతుని చూడాలి తప్ప మనం భగవంతుని మనం చూడలేము. అలాగే ఆ విధంగా అర్జునుడు కూడా ప్రయత్నం చేశాడు, కానీ భగవంతుని చూడాలనే. కానీ ఆయనతో వాళ్ళకి విశ్వరూపాన్ని చూపించమన్నాడు, చూపించారు భగవంతుడు. కానీ ఆ విశ్వరూపాన్ని చూసే శక్తి ఈ అర్జునుడికి లేకపోవడం వల్ల తిరిగి ఇటువంటి తేజస్సు నేను చూడలేకపోతున్నాను. కాబట్టి ఈ చతుర్భుజ రూపంలో నాకు కృష్ణ పరమాత్మని కోరుకున్నాడు. కృష్ణ పరమాత్మని ఆ విధంగా కోరుకోవడం వల్ల ఈ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, భగవానుడు వేదముల వల్ల కానీ తపస్సుల వల్ల కానీ వేదాధ్యయనం వల్ల కానీ నేను నీకు శక్తుడు కాను. నీవు నాకు భక్తుడు కాబట్టి ఈ విశ్వరూపాన్ని నీకు చూపిస్తున్నాను. నా యందు భక్తి శ్రద్ధ విశ్వాసం నీకుంది కాబట్టి నా తాలూకా విశ్వరూపాన్ని నీకు చూపిస్తున్నాను. ఆ విధంగా మనందరము కూడా భగవంతుడిని మనం చూడాలని తాపత్రయపడి భగవంతుని విశ్వాసం ఉండి ఆయన శరణు వేడుకొని పరమాత్మ నీ తాలూకా ఈ విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ శక్తిని నాకు మీరు చూపించాలి, ఏ విధంగా వ్యాపించి ఉన్నారు ఈ సృష్టిలో ఈ జగత్తులో అని మనం పరమాత్మని శరణు వేడుకోవాలి. భగవంతుడు అనేవాడంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తి రూపంలో వస్తారు. దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఆ భగవంతుడు మనసు రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు అనేవాడు అవ్యక్తుడు, నామరూపము లేనివాడు. ఆ విధంగా నామరూపాలు లేనటువంటి వాడిని మనం చూడాలి అనుకోవడం అది పొరపాటు. అనుభూతి చేసుకోవాలి, మన భగవంతుని అనుభూతి మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా దేవుని మనం చూడాలంటే దేవుడు అనుగ్రహం వల్లే మనం చూడగలం తప్ప మనంతట మనము ఆ దేవుడిని మనం చూడలేము. ఆయన తాలూకు అనుగ్రహం వల్ల మనం చూడగలము. ఆ విధంగా అర్జునుడు చూశాడు. హరి ఓం తత్సత్. జై